Everyone, praise the Lord in the name of Lord Jesus Christ. సో ఈ షార్ట్ మెసేజ్లో నాకు నాకు వచ్చింది మనసులో ఏంటంటే, డోంట్ లూజ్ యువర్ హోప్. అంటే ఇక చివరి స్థాయిలో నీ జీవితం ఉందేమో, ఫైనాన్షియల్గా, హెల్త్ విషయంలో. ఇక అయిపోయింది నా లైఫ్, ఐ డోంట్ హ్యావ్ అనదర్ వే, నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు, ఇక నా పని అయిపోయింది, జీరో పొజిషన్లో ఉన్నారేమో చాలామంది. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, యేసులో యూ స్టిల్ హ్యావ్ అ హోప్. నీకు ఇంకా లైఫ్ ఉంది యేసులో. కాబట్టి జీసస్ క్రైస్ట్ అంటే క్యాస్ట్ కాదు, జీవితాలు నిలబెట్టే దేవుడు ఆయన. నీ పాపంలో, లేకపోతే ఒక పాపానికి బానిస అయిపోయి, దానికి అడిక్ట్ అయిపోయి, నేను అందులో నుంచి రావట్లేను, ఈ పాపం నన్ను చంపేస్తున్నది, నేను అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నా కానీ నేను రావట్లేకపోతున్నా, నేను రాలేకపోతే ఆ పాపం నన్ను చంపేస్తుంది, ఆ అడిక్షన్ నన్ను చంపేస్తుంది, నేనే సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇక నా లైఫ్ బాగా పడదు, ఈ ఆర్థిక ఇబ్బందులకి నేను బయటికి రాలేను, ఈ అనారోగ్యం నుంచి నేను బయటికి రాలేను, ఇక నా పరిస్థితి ఇంతే, కాబట్టి ఈ పరిస్థితి నన్ను చంపే ముందు నేనే సూసైడ్ చేసేసుకుంటా, నేను తట్టుకోలేకపోతున్నా. ఇట్లాంటి పరిస్థితులు చాలామంది మళ్ళా మీరు ఎదుర్కొనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసులో మీకు ఇంకా జీవితం ఉంది. ఆ పాపం మీద యేసులో జయం ఉంది. ఆ పాపం నుంచి బయటికి వచ్చి జీవము కలిగి, ఆ పాపం మళ్ళా నీ మీద ఏలనీయకుండా నువ్వు నీతి మంతుడుగా, పరిశుద్ధ మంతుడుగా మళ్ళీ తీర్చిదిద్దే దేవుడు మనకున్నాడు. నువ్వు ఎట్లాంటి పరిస్థితులైనా సరే ఆ అన్నకెళ్ళి బయటికి వచ్చి మంచి జీవితము మళ్ళా నీకు ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి డోంట్ లూజ్ హోప్. యేసు ప్రభు దగ్గరికి రండి. యు స్టిల్ హ్యావ్ అ హోప్, యు స్టిల్ హ్యావ్ ఎ లైఫ్ ఇన్ జీసస్. అవును, ఆయనలో ఇంకా నీ జీవం ఉంది, నీ లైఫ్ ఉంది. సో డోంట్ లూజ్ యువర్ హోప్. గాడ్ బ్లెస్ యూ.